ఎవరిని చేస్తారు అబ్జర్వ్? ఎవరిని చేస్తారు? మీ పని ఏంటి? మీరు ఎవరిని అబ్జర్వ్ చేయాలి? జరిగే విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఏం జరుగుతాయి? ఏం జరుగుతాయి? ఏం విషయాలు జరుగుతాయి? ఏం జరుగుతాయి? ఏం విషయాలు జరుగుతాయి? జరిగే విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఏం జరుగుతాయి? ఏదన్నా మంట జరిగింది దాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఇంకా ఇంకా ఏం చేస్తారు? చేయరా? మనిషిని అబ్జర్వ్ చేస్తారు. మీ ఫ్రెండ్ని అబ్జర్వ్ చేస్తారు. మీ మదర్, ఫాదర్, ఈ లోకాన్ని అబ్జర్వ్. ఇంకా యాక్సిడెంట్ అయితే అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వేషన్ చేస్తాం. ఇంకేం చేస్తాం? చేసే పని చేస్తాం. మనం ఏం చేస్తాం? ఏదైనా చెప్పేటప్పుడైనా అబ్జర్వేషన్. సో కన్ఫ్యూజన్ ఉంది. ఏంటి? అబ్జర్వేషన్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఘటన జరుగుతున్నది, ఏదన్నా సంఘటన జరుగుతున్నది, ఏదన్నా మూమెంట్ జరుగుతున్నది, ఏదైనా ప్రాబ్లం జరుగుతున్నది, ఇంకేదన్నా విషయం బయటికి వస్తూ ప్రపంచాన్ని మీరు చూస్తున్నారు. సో మీరు చూస్తున్నారా? కళ్ళు చూస్తున్నాయా? డిఫరెన్స్ ఉంది. మన పని ఏంది? మనం ఏం చేస్తాం? శరీరం ఏం చేస్తాం? సో ఈ రెండు తెలవాలి. మనం ఏం చేయగలుగుతాం? శరీరం ఏం చేయగలుగుతాం? ये डिफरेंस दे रहा है. దీంట్లో ఉన్న इसमें जो डिफरेंस है ये समझ में आ रहा है. कौन देख रहे हैं? अगर कोई प्रॉब्लम हो रहा है, कोई गाड़ी जा रही या कोई सिनेमा देख रहा है तो कौन देख रहा है? हमारे आंखें देख रहे हैं कि हम देख रहे हैं? बॉडी में ఎవరు చూస్తున్నారు? అది చూస్తున్నారు. కళ్ళు చూస్తున్నాయి. సో బయట ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారు? సో బయటి ప్రపంచంతో కాంటాక్ట్ లో ఎవరు ఉన్నారు? బయటి ప్రపంచంతో ఎవరు కాంటాక్ట్ లో ఉన్నారు? కళ్ళు. మనం ఏం డిస్కషన్ చేస్తున్నాం? మన పని ఏంది? మన బాడీ పని ఏంది? అసలు సాక్షి భావం అంటే ఏంటి? వాట్ ఈస్ విట్నెస్? అబ్జర్వ్ చేయడం. కానీ ఏం అబ్జర్వ్ చేస్తాం? బేసిక్ థింగ్స్ అర్థం చేసుకోవాలి. ఏం అబ్జర్వ్ చేస్తాం? సో ఇక్కడ ఏంటిది? ఈ మూడు విషయాలు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఏదన్నా మీకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, ఏదన్నా ప్రాబ్లం అనిపించినప్పుడు ఏంటి? ఫస్ట్ లైక్ బాడీ, సెకండ్ ఏంటిది? మైండ్, అండ్ థర్డ్ ఈస్ వాట్ ఈస్ థర్డ్? సోల్ అంటారు, లేకపోతే కాన్షియస్నెస్ అంటారు. దీన్ని ఏమంటారు? మీరు ఇంతకుముందు కూడా చెప్పినా కదా, సోల్ అన్నారు అనుకో, సో యూ విల్ బి కన్ఫ్యూజ్. ఆత్మ అన్నారు అనుకో, కన్ఫ్యూజన్ పడిపోతారు. కన్ఫ్యూజన్ ఎట్లా పడతారు? మీలాగానే మీరు ఊహించుకుంటారు. ఒకటి మీలాగానే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సోల్ అనుకో, నేనేం చేస్తా? ఓహో ఇంత హైట్, ఇదే డ్రెస్, లేకపోతే తెల్లగా ఇదే, కానీ కలర్ గ్రీన్ ఉండదు, తెల్లగా బట్టలు ఇవే, కానీ ఎన్ని ఉంటాయి? హెయిర్ స్టైల్ ఉంటారు, చేతులు ఇలా ఉన్నాయి. సో నన్ను నేను ఒక వైట్ కలర్ లో ఇమాజినేషన్ చేస్తాం. ఏం చేస్తా? ఊహించుకుంటాం. సోల్ అన్నప్పుడు ఏమైతే కన్ఫ్యూజన్ అయిపోతాం, ఊహించుకుంటాం. ఊహ స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? ఊహ, इमेजिनेशन शुरू होता. क्या होगा? हम सोचने लगते हैं कि मेरा सोल ऐसा है, मेरा आत्मा ऐसा है, मेरा. तो इसलिए ये सोल अन्ना पद ఉంది కదా, ये जो आत्मा का वर्ड है, ये बहुत कंफ्यूज करता है. ఈ సృష్టిని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంది. తొందరగా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? क्यों समझ में नहीं आता? ఎందుకు అర్థమైంది కాదు? ఎందుకంటే మనం ఊహలు వెళ్ళిపోతాం. ఒకటి ఊహించుకోవడం స్టార్ట్ చేస్తాం. ఊహించుకోవడం
इधर आओ सामने ఆయన నేను కానీ ఏం చేస్తాం ఊహించుకోవడం स्टार्ट చేస్తాం सोचना शुरू कर देते हैं अगर हम सोचे कि ये आत्मा है ऐसा है तो फिर हम इमेजिनेशन पे चले जाए अगर जब इमेजिनेशन आएगा ఏమంటారు illusion imagination is nothing but అదొక భ్రమలో వెళ్ళిపోతుంది సో అందుకని బెటర్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అన్ కాన్షియస్నెస్ దీన్ని ఏమనాలి इसको क्या बोलना होश बोलते हैं होश में है नहीं है क्या होश में क्या आदमी तो जब बोलता जब कुछ करता लोग बोलते हैं तो होश में नहीं है जबकि होश में खड़े बात कर रहे हैं इसका और क्या मतलब है होश में नहीं है मतलब दिस इज लाइफ आदमी देखने को अच्छा है बोल रहा है काम कर रहा है बट और किस चीज की कमी है कॉन्शियसनेस की कमी होश की कमी అంటే సోయి స్పృహ అవేర్నెస్ దీన్ని ఏమంటారు జాగృత అంటారు జాగృత జాగృతత దీన్ని ఏమంటారు చైతన్యం అంటారా సో ఈ మూడు విషయాలు ఉంటాయి ఎప్పుడైనా ఏదైనా మనకు కన్ఫ్యూజన్ అయినప్పుడు దిస్ 3 థింగ్స్ సో ఇక్కడ మనం నేను 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 అంటాం కదా అసలు నేను అంటే ఏంటిది దీంట్లో మీ మై ఏమవుతాయి మై ఇది దీన్ని ఏమంటారు మీ ఓకే ఇది ఏంటి నేను ఏంటిది వచ్చి వాట్ ఈస్ నేను నేనేంటిది మై బోలతో కోన్ మై బోలతో కోన్ మై అంటే ఏంటిది మై అంటే బాడీయా మైండా కాన్शियसनेस आती నేను जब हम बोलते నేను మై जब हम बोलते हैं ऐसा तो इसमें कौन सा है माइंड बोले तो మై నేను అంటే ఏంటిది మూడు కలిపా లేకపోతే సెపరేట్ దీనిలో ఏంటిది ఈ మూడింటిని కలిపితే మయ్యా లేకపోతే బాడీ నేనా లేదా మైండ్ నేనా లేకపోతే కాన్షియస్నెస్ నేనా లేకపోతే మూడు కలుపుతానా లేకపోతే ఈ రెండు కలుపుతానా లేకపోతే ఈ రెండు కలుపుతానా లేకపోతే ఈ రెండు కలుపుతానా ఏంటి మై అంటే ఏంటి నేను అంటే ఏంటి మీరు అంటారుగా నేను చేసిన నేను ఇట్లా ఉన్నా నేను అట్లా ఉన్నా నేను సంపాదించిన నేను పిల్లల కన్నా నేను ఫ్యామిలీని కొంచెం పోషించిన నేను ప్లాన్ తీసుకున్నా నేను ఐఏఎస్ అయినా నేను చీఫ్ మినిస్టర్ అయినా నేను అంటే ఏంటి వాట్ ఇస్ నేను అంటే మనం ఇవి చేస్తారు లేదా నేను తిన్నా దానినా నేను పడుకున్నా నేను 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 అంటే బాడీ మైండ్ మూడా అని ఎంత అంటున్నారు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇంకా మిగతా వాళ్ళు ఓన్లీ బాడీ అని ఎంత అంటున్నారు ఓకే ఇంకా నేనంటే ఏంటి నేను జన్మ నుండి మొదలు పెడితే చంపే వరకు నేను 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 నడుస్తూనే ఉంటాను చంపే అమ్మాయి 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 मैं ये किया मैं क्या किया बंदा किया चलते रहे मैं इतना कमाया मैं इतना मेहनत किया मैंने ये हासिल किया मैंने ये गवाया मैं अमेरिका गया मैं इधर गया मैं उधर गया क्या है ये मैं क्या है मैं का क्या मतलब तीनों मिलते हैं या सिर्फ बॉडी है या सिर्फ माइंड है या कॉन्शियसनेस है एक्चुअली ये कॉन्शियसनेस है क्या ये बॉडी दिस इंత ముందు కూడా చెప్పినాం వాట్ ఇస్ కాన్షియస్నెస్ చాలా బాగుంది ఇప్పుడు అయితే అర్థమైంది బాడీ అండ్ మైండ్ అయితే ఎందుకంటే जनरल గా सबको पता है कि बॉडी और उसमें माइंड है जो हम सोच रहे हैं जो हम बोल रहे हैं जो भी है ऐसा हमको
लगता है, लेकिन इसके बारे में कुछ पता नहीं। इसके बारे में पता है तो बहुत सारे लोगों को क्या पता है, एक आत्मा है, एक परमात्मा है, ये आत्मा जाके परमात्मा से मिलेगा या नहीं मिलेगा, या आत्मा नहीं है, फिर क्या है। सो ये सब चलता रहता नहीं चल, तो फिर क्या है, मैं बोले तो अभी तक के कभी सोचे कि मैं बोलते रहता बकरी जैसा, बकरी करते देखा जैसा मैं करते रहता, या बिल्ली जैसे करता था, क्या मैं अब चीज ये मैं क्या है, सोचे मैं तो बोलता हूँ मैंने इतना हासिल किया, इतना कमाया, बहुत कमाया, नहीं कमाया, तो ये मैं कौन कमाया, क्या बॉडी कमाया, माइंड कमाया, क्या बॉडी और माइंड मिल के कमाया, ये मैं का क्या मतलब। अगर समझो मैं बॉडी और माइंड को मिला के अगर मैं समझो రెండింటిని కలిపినాం అనుకో, రెండింటిని ఫర్ ఎగ్జాంపుల్ కలిపినాం, కానీ ఇక్కడ మన బాడీ ఇక్కడ ఉన్నది, ఉదాహరణ బాడీ ఇక్కడ ఉన్నది, నేను माइंड इधर लेगा, तो मैं समझो अभी आपका माइंड आपके गांव में, आपके घर में, आपके फ्रेंड्स के साथ, या सिनेमा घर में, या कहीं पे भी, तो मैं इधर है या मैं उधर है, मैं इधर। अगर समझो दोनों को मिला के రెండింటిని కలిపి నేను రెండింటిని కలిపి అనుకో, అని మైండ్ ఇడ లేదు కదా, మైండ్ ఏడున్నది, మైండ్ ఏదో ఒక లోకంలో ఏదో ఒకటి ఆలోచన చేస్తున్నది, ఏదో పిల్లల కాడ ఉన్నది, మిస్సెస్ కాడ ఉన్నది, ఫ్రెండ్స్ కాడ ఉన్నది, స్కూల్ కాడ ఉన్నది, కాలేజ్ కాడ ఉన్నది, జాబ్ కాడ ఉన్నది, బిజినెస్ కాడ ఉన్నది, ల్యాండ్ కాడ ఉన్నది, బ్యాంకులో ఉన్నది, అమెరికాలో ఉన్నది, లండన్లో ఉన్నది, మై ఏడుంది నేను అని అన్నది, ఈ రెండింటిని కలిపి ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకో, ఆ నేను ఉన్నది దాంట్లో ఒకటి ఎలా ఉంది. సో నేను అన్నదానికి ఏమైతుంది అర్థం, కేవలం బాడీ ఉన్నది, ఏమున్నది ఎందుకు మైండ్ ఇడా. సో నేను ఈడున్నానా, లేకపోతే నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నా, లేకపోతే నేను ఇప్పుడు అమెరికాలో, నేను ఏడున్నా, నేను ఈ రెండింటిని అనుకోండి, నేను డివైడ్ అయిపోతుందా, సగం 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 మైండ్కు నేను, సగం బాడీకి నేను అయిపోతుందా, ఏమేస్తుంది నేనేంటి. బాడీ మైండ్ అనుకుంటే మైండ్ లేదు కదా, ఇలా మైండ్ ఎక్కడో ఉన్నది, అంటే అది నేనా, ఇది నేనా, ఏది నేను, బాడీ ఫర్ ఎగ్జాంపుల్ బాడీ నేనా, ఇక కన్ఫ్యూజన్ ఏడొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ నేను, బాడీ నేను ఈ బాడీ అనుకోండి, నువ్వేగా నువ్వు తీసుకొచ్చినావు, लेके आए इस बॉडी बॉडी वर्क నేను అని అనుకో, బాడీ నేను అను, బాడీ నేను అంటే నా అధికారం ఏమన్నా ఉందా ఈ బాడీ పైన, నా కమాండ్ ఏదన్నా ఫాలో అవుతుందా ఈ బాడీ, లేకపోతే నేను ఈ బాడీని ఈ ప్రపంచానికి తీసుకొచ్చిన ఈ బాడీ నేను, ఒకవేళ నేను ఈ బాడీ అని అనుకుంటే బాడీ పైన మనకు అధికారం లేదు, బాడీలో మనం తీసుకురాలేదు, మరి ఎట్లయితే ఇది ఏంటంటే నేను అని అంటే నీకు సంపూర్ణ అధికారం ఉండాలో దా, సంపూర్ణ అధికారం ఉండాలి. ఈ సంపూర్ణ అధికారంలో నీది ఈ బాడీ నీ ఏ మాట ఉంటుంది, మీ బాడీ ఏమన్నా మాట వింటదా, శరీరం ఫస్ట్ ఏంటిది నేను అయితే శరీరం నేనా, నేను అనేది శరీరమా, నేను అని ఎవరిని అంటాం యాక్చువల్గా వాడక భాషలో ఎవరిని అంటాం, మై 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 కియా, మై बोले तो शरीर किया, ब्यूटी किया,
ठीक है, दोनों मिलके किया, अगर दोनों मिलके तो वो तो अलग है। माइंड कहीं और भी भाग रहा है, शरीर कहीं और है। సో నేను శరీరం అని అనుకుంటే ఈ శరీరం మనం వాడింటదా, మనం తీసుకొచ్చినామా? ఏం లేదు. మరి మనకి నేనెట్లయితే నేనెట్లయితే मई का मतलब मैं शरीर नहीं, मैं शरीर, क्योंकि ये ना मैं लेके आया ना मेरा ये कोई बात, ये नाखून भी बात नहीं सुनता। मत बड़ो बोलोगे वो बढ़ते रहेगा, वो आते रहेगा। बाल सुनता बात नहीं सुनता, ना बाल सुनता, ना नाखून सुनता, ना बॉडी का कोई पार्ट अपनी बात सुनता। వింటది ఏదైనా మన శరీరం ఏదైనా మాట వింటదా? ఏ మాట లేదు. సో నేను శరీరం ఒకవేళ అయితే శరీరం మాట వినాలి కదా, శరీరం మాట వినాలి కదా, శరీరం టోటల్ अदुपुलो ఉండాలి కదా, पूरा कंट्रोल में रहना चाहिए, जो हम बोलेंगे वैसा करना चाहिए। तो ना हम इसको लेके आए ना हम इसको लेके जाने वाले, मैं इसको लेके आया तुम अपनी इच्छा से लेके आए, मेरे को ऐसा चाहिए, नाक ऐसा चाहिए, बाल ऐसा चाहिए, मेरा डिसाइडेशन ना घूम पे लक्ष्मण ऊपर डिसाइड किया। सो इट मीन्स दैट దీనికి అర్థం ఏంటిది? ఇది ఎవరో ఇచ్చింది, ఎవరో ఇచ్చింది, ఇది ఎవరో कोई तो भी दिया है, ఎవరో ఇచ్చింది. ఇది కన్ఫర్మ్ అయింది కాదు. ఎందుకు? నువ్వు తీసుకురాలేదు, నువ్వు దీన్ని తీసుకెళ్ళి లాస్ట్. సో ఇది ఒకరు ఇచ్చింది, ఒకరు తర్వాత తీసుకుంటారు, ఒకరు ఇచ్చింది ఒకరు తర్వాత. సో ఇక్కడ ఏంటిది? బాడీ నేను కాదు అన్నది క్లియర్. బాడీ నేనా? అర్థలేదు. బాడీ నేనా? ఎవరు ఇచ్చింది? ఇచ్చింది అంటే దానికి అర్థం ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఉన్నది, అయితే ఈ బ్లూటూత్ ఉంది, ఇది ఎవరు? ఇది నేనా? నాదా? నేనా? ఇది నేను కాదు, ఇది నాది. ये मैं हूं या मेरा है? अपना समझो, ये मेरा है. समझ में आया? నేను కాదు కదా, నేను కాదు, నాది. కొన్నా కాబట్టి ఇది. ఈ ఇల్లు కూడా ఎవరో బట్టి ఇల్లు, ఇది నాది. ఇల్లు కూడా నాది, ఇది కూడా నాది, పెన్ను నాది, వాచ్ నాది, డ్రెస్ నాది, మొబైల్ నాది, నాది, ఇవన్నీ నాది. నేనా? డిఫరెన్స్ అర్థమవుతుంది కదా, నాకు అండ్ నాది అండ్ నేను. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. व्हाट इज द डिफरेंस बिटवीन నేను అండ్ నాది? मेरा या मैं, इसमें डिफरेंस समझ में आ रहा है? जैसे बीवी है, तुम है या तुम्हारे बीवी, तुम है या तुम्हारे बच्चे, या बच्चा या बच्ची. समझ में आ रहा है? हमारे फादर, हमारे मदर, हमारे మా తండ్రి, మా తల్లి, నేను తండ్రి, నేను కాదు కదా ఆయన. దట్ ఈస్ ద డిఫరెంట్ బాడీ, దట్ ఈస్ ద డిఫరెంట్ బాడీ. సో డిఫరెన్స్ ఈ రెండింటి మధ్యలో అర్థమవుతుందా? నేను అండ్ నాది. సో ఈ సృష్టిలో ప్రతిదీ, ఆ వాచ్ నాది, ఆ బైక్ నాది, ఆ కార్ నాది, ఇల్లు నాది, పిల్లలు కావాలి. సో ఏమున్నది? నాది అండ్ ఇక్కడ వరకు అయితే అర్థమైపోయింది. ఏమర్థమైంది? ఇవన్నీ కూడా నేను కాదు, నాయి. ये सब मैं नहीं, मेरा है सब जो बाहर है. अब कंफ्यूजन क्या हो रहा? शरीर, ये जो शरीर है ये मेरा है या मैं? अब यहाँ पे कंफ्यूजन ना, शरीर नादा లేకపోతే నేనేనా?
నాది. ఎట్లనైతే ఈ బ్లూటూత్ నాకు, పెన్ను నాకు, అలాగనే శరీరం కూడా నాది. నేను నాది ఒకటి ఇచ్చిండు, తీసుకున్నా, పెట్టుకుంటున్నా. ఇట్లా ఇంట్లో ఒకరు కట్టిండ్రు, అమ్మేసిండ్రు, తీసుకున్నాను, ఉంటున్నా. ఇప్పుడు ఏమైంది? అది నాది. నేనైతేనా? అలాగనే శరీరం ఒకరు ఇచ్చింది, శరీరం ఒకరు ఇచ్చింది. అది నాది, నేను కాదు, నేను కాదు, నాది. మేరా హై, మై नहीं. అర్థమైంది? సో ఇట్ ఈస్ గిఫ్టెడ్. ఇట్ ఈస్ గిఫ్టెడ్ బై మామ్ అండ్ డాడ్. గిఫ్ట్ మామ్ అండ్ బైక్ చిన్న కొనిస్తారు, ఏదో కాదు, పెన్నో, బిన్నో, మొబైల్. ఎవరికి? డాడ్ కి, మామ్ కి, బ్రదర్ కి, సిస్టర్ కి. సో దిస్ బాడీ ఈస్ ద నేచర్. దిస్ బాడీ ఈస్ నేచర్. ये सृष्टि, प्रकृति, इसका है, दिस इज अ गिफ्टेड थिंग. ఇదేంటి? సో బాడీ నేను కాదు, ఇది నాది. ఇదేంటిది? ये मेरा మైండ్. ये క్లియర్ होगा? ये క్లియర్ అయింది కదా? బాడీ గురించి కన్ఫ్యూజన్ ఉంది. కిరాయి का ये रेंटेड हाउस. इसमें अब ये बॉडी मेरा है, मैं नहीं. क्लियर? दान తర్వాత మైండ్. अब మైండ్ मैं हूं या मेरा? మైండ్ నేనా లేకపోతే నాదా? उसको भी हम कैसे लेके आए? हम लेके आए उसको, हम निर्माण किए उसको. हम है वो. अगर है तो किधर है? कहीं भाग रहा है, कहीं सोच रहा है, वो कुछ का कुछ विचार कर रहा है, कुछ ना कुछ उसमें थॉट्स आ रहा है, थिंकिंग्स. आज 24 आवर्स पंचायत में गोड़वा, ये चाहिए, वो चाहिए, ये नहीं चाहिए, वो नहीं चाहिए, ऐसा होना चाहिए, वैसा नहीं होना चाहिए, मदर में ऐसा करना चाहिए, फादर में ये दिलाना चाहिए, मेरे को घर चाहिए, कार चाहिए, सब झंझट चल रहा है. अब माइंड, अगर मैं నేనే మైండ్ అనుకుంటే మైండ్ కూడా ఈజ్ అ గిఫ్టెడ్. మైండ్ ఏంటిది? అది కూడా రెంటెడ్ హౌస్ లే, అది కూడా బయట నుండి చిందే, అది మనది. సమझ में आ रहा है? అర్థమవుతుందా? సో బాడీ నాది, నేను కాదు. మైండ్ मेरा है, मैं नहीं, क्योंकि मेरा, ये मेरा है, मैं नहीं. ఇప్పుడు అడిగింది మైండ్, అడిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు శరీరం వేడు ఉన్నది, మైండ్ సంథింగ్ ఏమో ఒక కాడ వెళ్ళేది, ఏదో ఒక ఆలోచన చేస్తున్నది, ఏదో ఒకటి నీకు తోసింది, నీకు నచ్చేది, నీకు నచ్చని ఎక్కడో ఉన్నది. సో మీరు లేరా ఇక్కడ? నేను కాదు సార్, నా బాడీ, నేను అక్కడ ఉన్నాను, నేను అమెరికాలో ఉన్నాను, నేను మా తల్లి దగ్గర ఉన్నా, తండ్రి దగ్గర ఉన్నా. సమझ में आ रहा है? ఏడున్నావు? నేను ఈడ లేనా? మీరు లేరా ఈడ? ఒకవేళ నేను బాడీ అనుకుంటే నేను ఆడున్నా, ఏడున్నా? ఇంటికాడున్నా, పనిలో ఉన్నా, నేను బిజినెస్ లో ఉన్నా. ఎందుకు? నేను ఒకవేళ మైండ్ అనుకుంటే, మైండ్ ఏడున్నా? దొరుకుతుంది, అది దొరకదు. పట్టుకోగలుగుతామా? పట్టుకోగలం. సో అది నేను ఎట్లయినా, అది కూడా ఏంటిది? కోపి మేరా, నాది. జైసే చెప్పుకోలే, అర్థమైందా? జైసే ఈ సబ్, ఈ మొత్తం ప్రపంచంలో ఇది నాది, నది నాది, సముద్రం నాది, ల్యాండ్ నాది, ఉన్నది కదా నాది. సో ఇల్లు నాది. ఆ రకంగా మైండ్ కూడా ఏది? నాది, నేను కాదు. సో ఈ రెండు మైనస్ అయిపోయినాయి.
ఇవేంటి? ये मेरा है, मैं नहीं हूं, ये मेरा है, मैं नहीं हूं. ఓకే, ఏం మిగిలిందిగా? ఏంటి? कॉन्शियसनेस इज स्पृहा, होश. अब ये क्या है? ये मैं हूं या मेरा है? अब ये दोनों तो माइनस हो गए. समझो तुम्हारा बाइक चोरी हो गया और तुम गए पुलिस में और जाके खड़ा हो. पुलिस वाला बता रहा ये आपका है, नहीं ये मेरा है. ये आपका है, ये भी नहीं. ये 10 बाइक है, उसमें से 9 मेरे. अब बचा कौन सा? बचा एक. वो समझ में आया? अब ये चीजों में ये समझ में आ गया कि ये भी नहीं है, ये भी नहीं है. నేను ఇది కూడా కాదు, నేను ఇవి నాయి. అఫ్ కోర్స్ నాయి ఉదాహరణ నాది, కానీ నేను కాదు. డిఫరెన్స్ అర్థమైంది కదా? నేను. సో నేను అనేది ఏం మిగిలిపోయింది? ఇక కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే స్పృహ, సోయి. ఇంత రకంగా మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలంటే లైక్ సోల్. దట్ ఈస్ ఏం మిగిలింది? ఇది నేనా నాదా? నేనా లేకపోతే నాదా? ఇది అది కూడా కాన్షియస్నెస్ బాడీ లాగా మైండ్ లాగా నాదా లేకపోతే నేనా? నేనేంటి? కాన్షియస్నెస్ ఏంటి? మనదా, నాదా, నేనా? मतलब नीनो नीनो मैं जो बोल रहे हैं एक्चुअली तो मैं क्या है? बॉडी ही नहीं है, माइनस हो गया. माइंड भी माइनस हो गया. बचा क्या है? कॉन्शियसनेस. अभी उसको भी निर्धारित करेंगे कि वो भी अपना है, मेरा है या मैं कॉन्शियसनेस हूं. नीनेना, नीन स्पृहना लेकिन స్పృహ నాదా? ఈ రెండిట్లో ఏంటి? ఇది కూడా కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? నేను అన్నదానికి అర్థం ఏంటిది? యాక్చువల్లీ నేను దేన్ని అంటాం? ప్రతిసారి నేను నేను మై తీసుకోపోతే క్యా హే? ఏంటిది? నాకు కోపం వచ్చింది, నాకు ఇలా అనిపించింది, నేను ఇది చేసిన, నాకు మంచిగా అనిపించలేదు. వాట్ ఇట్ ఇస్? నేనేంటి దీంట్లో? సో ఇది నాదా, నేనా? ఫర్ ఎగ్జాంపుల్, బాడీ ఈస్ డూయింగ్ సంథింగ్, అంటే ఒక పని చేస్తున్నది. మైండ్ ఆలోచన చేస్తున్నది. బాడీ ఒక పని చేస్తున్నది. నేను ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నా, చెప్తున్నా. మైండ్ ఒక పని చేస్తున్నది. మైండ్ ఏం పని చేస్తున్నది? మైండ్ ఏం పని చేస్తున్నది? మీకు చెప్పే పని చేస్తుంది. మైండ్ ఏం పని చేస్తున్నది? ఆ మైండ్ లో వచ్చే థాట్స్ అవి ఏమైతున్నాయి? ఈ నోటి ద్వారా బయటికి వస్తున్నాయి. మైండ్ లో ఆలోచన వస్తున్నాయి. ఆలోచన తీసుకొస్తున్నా, ఆ ఆలోచన వర్డ్ రూపంలో బయటికి వస్తుంది. సో మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ తోటి మీకు నేను క్లాస్ తీసుకున్నాను. ఓకే. సో మైండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏం థాట్ వచ్చింది? మీకు ఇప్పుడు బాడీ అండ్ మైండ్ గురించి చెప్పాలి. బాడీ అండ్ మైండ్ డిఫరెన్స్ ఏంటి? నేను అంటే డిఫరెన్స్ ఏంటి ఇది చెప్పాలి అని నేను ఆలోచన చేస్తున్నా. సో నేను ఆలోచన చేస్తున్నా అన్నది ఎట్లా తెలుస్తుంది? ఎలా తెలుసు? నేను ఆలోచన చేస్తున్నా లేదా ఎట్లా తెలుస్తుంది? फॉर एग्जाम्पल, आईने के सामने हम खड़े और आईने में हम दिखते. मिरर ముందు నిలబడ్డాం. మిర్రర్ ఏమైతది? మనం కనిపిస్తాం. మిర్రర్ ఎట్లా కనిపిస్తుంది? मिरर ముందు నిలబడ్డాం खड़े और मिरर के सामने देख रहे कि मैं उसमें मिरर हमको दिखा रहे कि तू इसमें है. लेकिन मिरर को कैसे देखें? అద్దం ఎట్లా చూస్తుంది? మనం అద్దంలో చూడగలం.
అద్దంలో మనం రిఫ్లెక్ట్ అవుతాం, కనిపిస్తాం. కానీ అద్దం ఎట్లా చూస్తుంది? అద్దం ఎట్లా చూస్తుంది? మిర్రర్ को कैसे देखें? ఎట్లా చూస్తుంది? సో మిర్రర్ ను చూసే వాళ్ళు కూడా మిర్రర్ ను థర్డ్ పర్సన్ అన్నారు. అర్థమవుతుందా? అంటే ఒక విషయం ఉన్నది, ఒక कोई चीज ऐसा है जो माइंड को भी ऑब्जर्व कर रहा है, बॉडी को भी ऑब्जर्व. అర్థమైందా? మైండ్ లో వస్తున్నాయి థాట్, ఆ మైండ్ ఎవరు చూస్తుంది? థాట్ వస్తున్నాయి, సార్ నాకు ఇట్లా అనిపిస్తున్నది, నాకు ఇట్లా అనిపించింది, నా మైండ్ లో ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చింది ఎవరు చూసింది? ఈ ఆలోచన వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ ఉంటే ఎవరన్నా లోపలికి వచ్చింది, ఎవరు చూసింది? నేను థర్డ్ పర్సన్ చూసిన. ఎవరు చూసిండు? ఇక్కడ కూర్చున్నాం, ఒక పర్సన్ డోర్ తెలిసి లోపలికి వచ్చేసి నేను చూస్తున్నా కదా, ఆ పర్సన్ నేను చూస్తున్నా కదా, అంటే థర్డ్ పర్సన్ కదా, నేను సెపరేట్ కదా ఆయన. సో అప్పుడే ఆయన చూడగలిగాను. అర్థమైందా? అంటే ఒక విషయం మనం చేస్తా ఉంటే, ఒక విషయం ఆలోచన చేస్తా ఉంటే, ఆ మైండ్ ను కూడా అబ్జర్వ్ చేసే ఒక విషయం ఉన్నది, అది చూస్తున్నది. మైండ్ లో ఈ థాట్ వచ్చింది, మైండ్ లో ఈ ఆలోచన నడుస్తున్నది, मेरे दिमाग में ऐसा सोच आया, ऐसा मैं सोच रहा हूं. फॉर एग्जाम्पल मैं सोच रहा या मेरा दिमाग में ऐसा चल रहा है. ये कौन देख रहा है? बॉडी देख रहा है? कौन देख? दिमाग को भी कौन ऑब्जर्व कर? समझो, दिमाग से तुम किसी को देख रहे, दिमाग से तुम आंखों से देखे और दिमाग से देख रहे. మీరు ఒక విషయం చూస్తున్నారు, కానీ ఆ మైండ్ కూడా అబ్జర్వ్ చేస్తారు. మైండ్ ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారు. అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన దొంగలు ఇచ్చిండు, డబ్బు తీసుకున్నాడు, దొంగతనం చేసిండు. ఒక ఆయన దొంగతనం చేసిండు అనుకో, మీరు చూసింది ఫలానా వ్యక్తి రూపాయ అర్థమైందా? ఏమైంది? ఒక వ్యక్తి దొంగతనం చేసిండు, మీరేం చేసిండు? చూసిండు. మీరేం చెప్పిండు? ఫలానా సురేష్ పని చేసేటప్పుడు నేను చూసి. ఓకే, మీరు చూసారు కదా, ఇప్పుడు మీరు విట్నెస్ కదా, మీరు అబ్జర్వర్ కదా. కానీ ఆడ పైన సీసీటీవీలు ఉన్నాయి, ఆడేమున్నాయి? అయినా కూడా దాంట్లో క్యాప్చర్ అయ్యి మీరు కూడా దాంట్లో రియల్ గా మీరు చూసిందా లేదా? ఎవరు చూస్తున్నాడు? ఈయన చెప్పిండు ఫలానా సురేష్ అది చేసిండని మహేష్ అని చెప్పాడు. మహేష్ రియల్ గా ఉన్నాడా లేకపోతే అబద్ధం ఆడుతున్నాడా అనేది ఎక్కడ క్యాప్చర్ అయింది? సీసీటీవీలో క్యాప్చర్. సో ఈయన చూసిండు, సురేష్ ను మహేష్ చూసిండు. మహేష్ ఎవరు చూస్తున్నారు? ఇద్దరు ఎవరు చూస్తున్నారు? సీసీటీవీ. సో ఇక్కడ నుండి తప్పించుకోగలుగుతారుగా, సీసీటీవీ నుండి తప్పించుకోగలుగుతారు. అర్థమైంది? సో దిస్ సీసీటీవీ కాన్షియస్నెస్, అది ఇద్దరిని చూస్తుంది. అది బాడీని కూడా చూస్తున్నది, మైండ్ కూడా చూస్తుంది. దేర్ ఇస్ నో ఎస్కేప్, देयर इज नो, अब बचने का कोई तरीका नहीं. ये सीसीटीवी नेचर, दिस इज नेचुरल. वो देख रहा है, सबको देख रहा है. तू क्या कर रहा है, ये क्या कर रहा है, वो क्या सोच रही है, ये क्या सोच रहा है, सब कैप्चर हो रहा है इसमें. एवरीथिंग इज कैप्चर. अब इसका कोई एक्टिविटी है या सिर्फ ऑब्जर्वर है? इसका काम क्या है? सिर्फ देखना. दिस इज कॉल्ड कॉन्शियसनेस. इदेंटिది? సో మన మైండ్ లో జరుగుతున్న ఆలోచనలు, మన బాడీ చేస్తున్న యాక్టివిటీస్ ను మన దాంట్లోనే ఒక విషయం చూస్తున్నారు. థర్డ్, మన దాంట్లోనే ఒక విషయం, దో వీఆర్ అటాచ్డ్ విత్ నేచర్, మన కనెక్షన్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఈ చౌరస్తాలో, ప్యారడైజ్ చౌరస్తాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ మీరు చూసిండ్రు, మీరిద్దరు సీసీటీవీలో క్యాప్చర్ అయ్యింది. ఏంటో లేదా సీసీటీవీలో వచ్చేసింది. మళ్ళీ దానికి మెయిన్ కనెక్షన్ దానికి ఏమున్నది, అది ఎక్కడ సేవ్ అవుతున్నది, పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఎక్కడో మొత్తం పెట్టున్నాయి కదా. అబ్జర్వ్ చేస్తున్నారు ఒకరు కూర్చోండి, ఆడేం జరుగుతున్నది, ఏడేం జరుగుతున్నది అని. ఆ పెద్దది ఉన్నది కదా, పెద్దది అక్కడ అన్ని క్యాప్చర్ అవుతున్నాయి. ప్యారడైజ్ సర్కిల్ లో జరిగేది క్యాప్చర్ అవుతుంది, సికింద్రాబాద్ సర్కిల్ లో జరిగేది క్యాప్చర్ అవుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ క్యాప్చర్డ్ ఇన్ వన్ రూమ్. అది దీనికి కనెక్ట్ ఉన్నదా లేదా, ఒకవేళ కనెక్ట్ లేకపోతే క్యాప్చర్ అవుతుందా? సో అలాగా మన బాడీ అండ్ మైండ్ మనం చూస్తున్నాం. మనం అంటే కాన్షియస్నెస్ చూస్తున్నాయి. అంటే దీన్ని ఒకవేళ ఆత్మ అంటే ఇది పరమాత్మతో కనెక్ట్ అయ్యింది. ఇది పరమాత్మ అంటే సృష్టి. దిస్ ఈస్ కనెక్టెడ్ విత్ దట్. సో వీఆర్ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ నేచర్. వీఆర్ స్మాల్ కాన్షియస్నెస్ ఆఫ్ దిస్ నేచర్. సో పరమాత్మ అంటే దానికి ఉదాహరణ ఏంటి, దిస్ కాన్షియస్నెస్. ఏమంటారు, చూస్తున్నది, ఒకటి అబ్జర్వ్ చేస్తున్నది. అంటే దానికి ఇది సోల్ కనెక్షన్ కాబట్టి దానికి పెద్ద పేరు ఇచ్చింది. సో అవి మీరు ఆలోచన చేస్తే అదే యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్. సో బేసికల్ ఏంటిది, ఈ మనలో ఉన్న కాన్షియస్నెస్ అబ్జర్వ్ చేస్తున్నది బాడీ అండ్ మైండ్ ను. ఈ కాన్షియస్నెస్ ఈ సృష్టితోటి అటాచ్ అయ్యింది. ఎట్లయితే ప్యారడైజ్ సర్కిల్ లో ఉన్న సీసీటీవీ మెయిన్ దాంతో అటాచ్ అయింది కదా. సో ఇన్ ద సేమ్ వే, సో ఎవ్రీథింగ్ ఈస్ క్యాప్చరింగ్ వాట్ యు ఆర్ సేయింగ్, వాట్ యు ఆర్ డూయింగ్. మనకేమనిపిస్తుంది, ఎవరు చూడలేదు, ఎవరు CCTV, it is an artificial and that is natural. దాని నుండి అర్థమైందా? సో వాట్ ఎవర్ యు ఆర్, మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా, ఈడెవరు లేరు, ఇప్పుడు చేయవచ్చు, ప్రతిది కూడా సృష్టి క్యాప్చర్ చేస్తుంది. దిస్ నేచర్ ఈస్ క్యాప్చరింగ్. యు కాంట్ సేవ్, యు కాంట్ ఎస్కేప్. తప్పించుకునే పరిస్థితి లేదు. ఈ నుండి తప్పించుకోగలుగుతారు, ఈ సృష్టి నుండి. అవి సృష్టితో పాటే ఉన్నాయి సీసీటీవీస్. ఇప్పుడే కాదు, ఈ సీసీటీవీ మొన్న వచ్చినాయి. ఆ సీసీటీవీ సృష్టిని బాగా క్యాప్చర్ చేస్తుంది. యువర్ కాన్షియస్నెస్ అది మీరు క్యాప్చర్ చేస్తున్నారా లేదా మీకు అర్థం కాదు. కానీ ఇట్లా చూస్తే మీ దగ్గర ఉన్న ఆ సర్కిల్లో ఉన్న, ప్యారడైజ్ సర్కిల్లో ఉన్న సీసీటీవీ అర్థమైతే ఇది ఏడా కనెక్షన్ ఉందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ తెలియదు, అది సికింద్రాబాద్ సర్కిల్లో ఉన్నదా లేకపోతే హైదరాబాద్ సర్కిల్లో దీని కనెక్షన్ ఉన్నదా మనకు తెలియదు. కానీ ఇదైతే తెలుస్తున్నది కదా, తెలుస్తుందా లేదా? అదే కాన్షియస్నెస్. దీని నుండి తప్పించుకోండి. అందుకే మీకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, అరే मैं गलत बोल रहा हूँ, गलत झूठ बोल रहा हूँ. कितना भी झूठ बोलो, ఎన్ని అబద్ధాలు ఆడండి ఏమన్నా చేయండి, మీ స్పృహకు తెలిసింది అబద్ధాలు ఆడుతున్నాను, నేను అబద్ధాలు చెప్తున్నాను, నేను తప్పుడు పనులు చేస్తున్నాను. మీ కాన్షియస్నెస్ తోటి మీరు మనం తప్పించుకోలేదు. అర్థమైంది? దిస్ ఈస్ కాన్షియస్నెస్. అది स्पृहा, अदे स्पृहा, होश बोलते हैं उसी को क्या बोलते हैं? होश. होश. और ये कॉन्शियसनेस से कोई बच नहीं सकता. So this is sakshi bhav. This is sakshi. This is sakshi. This is observer. Not your eyes. Your eyes is మీ కన్ను ఒక విషయాన్ని చూస్తున్నది, మీ కన్నులను ఇంకో విషయం చూస్తుంది. లైక్ మీ కన్ను సీసీటీవీ కెమెరాస్ అనుకోండి, మీకు కనిపిస్తున్నాయి, అవి చూస్తున్నాయి, దాన్ని కూడా ఇంకొకటి చూస్తున్నారు లోపల. అది మీకు అర్థమవుతుంది. దాన్ని కూడా అబ్జర్వ్
इंకొక विक्स दैट इज कॉन्शियसनेस दिस इज जो हमको दिखने वाला सीसीटीवी और अंदर जो इस सीसीटीवी को देख रहे आंखें कुछ और देख रही और आंखों को भी कोई और देख रहा ये आंखें देख रहे और इसको भी थर्ड पर्सन कुछ देख रहा है वही कॉन्शियसनेस दैट इज कॉल्ड कॉन्शियसनेस अर्थमవుతుంది दिस इज ऑब्जर्वर दिस इज साक्षी दिस इज विटनेस ये साक्षी है ఇదే సాక్ష్యం ఇదే దీని తప్పించుకునే పరిస్థితి చాలా సార్లు మీ ఎక్స్పీరియన్స్ మీ అనుభవాన్ని షేర్ చేసుకునేటప్పుడు రివ్యూ చేసుకునేటప్పుడు సమీక్షించుకునేటప్పుడు మీకు ఏదైనప్పుడు అచ్చలానికి 1000 రూపాయలు నేనే ఇచ్చేది ఉంటే కానీ ఏంటో మాట అటు ఇటు విప్పి వీటో నేనే తీసుకున్నాను మంచి లేదు మంచి గैम्बलिंग है दुनिया को प्रूव करेंगे समझ में आया మొత్తం సృష్టికి ప్రూవ్ చేసేస్తారు ఏంటిది नहीं वही मेरे को देना था लेकिन एक्चुअली वही उसको देना था ये तेरा कॉन्शियसनेस बताते रहे समझ में आया అర్థమవుతుందా मैं सही वही गलत ये गलत वो गलत मैं सही हूं नहीं हूं कॉन्शियसनेस को మొత్తం ప్రపంచం అక్సెప్ట్ చేసింది అనుకో మొత్తం ప్రపంచం అంగీకరించింది ఎవరు మీ ఫ్రెండ్ రాంగ్ మీరు రైట్ మీరు ప్రూవ్ చేసింది ప్రపంచానికి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రూవ్ చేసిండ్రు హైకోర్టులో ప్రూవ్ చేసిండ్రు సుప్రీం కోర్టులో ప్రూవ్ చేసిండ్రు ఇంటర్నేషనల్ కోర్టులో వెళ్ళి ప్రూవ్ చేసిండ్రు ప్రపంచానికి తెలిసిపోయింది మీరు ప్రూవ్ చేసిండ్రు ఏం చేసిండ్రు మీరు రైట్ అయినా రాంగ్ బట్ ఒకవేళ మీరు ఇన్సైడ్ గా రాంగ్ ఉంటే ఇక్కడ ప్రూవ్ చేయాలి ఆ కాన్షియస్నెస్ ఆ స్పృహ ముందు మీరు క్యాప్చర్ ప్రూవ్ చేయలేదు ప్రపంచాన్ని ప్రూవ్ చేయగలుగుతారు స్పృహను రాంగ్ ప్రూవ్ చేయలేదు అర్థమైంది వాట్ ఈస్ కాన్షియస్నెస్ దిస్ ఈస్ సాక్షి భావం నేను అంటాం కదా నేను దిస్ ఈజ్ నేను దట్ ఈస్ परमानेंट वो जब बॉडी था तो था जब बॉडी नहीं है रहेगा कोई अदर फॉर्म में रहेगा उसका कुछ और रूप रहेगा समझ में आया दिस इज कॉल्ड कॉन्शियसनेस నేను మై ఏంటిది बॉडी नहीं माई माइंड में बस कॉन्शियसनेस ना उसका कोई रूप ना उसका कोई रंग ना उसका कोई शेप ना उसका कोई वजन ना उसका कोई कलर कुछ भी that is and the original thing is this only consciousness साक्षी भाव సాక్షి విట్నెస్ అబ్జర్వర్ ఇట్ ఈస్ దిస్ కళ్ళు ఒక దాన్ని అబ్జర్వ్ చేస్తున్నది కళ్ళను ఇంకోటి అబ్జర్వ్ చేస్తుంది దాన్ని తెలుసుకోవడం యూ షుడ్ నో దిస్ కాన్షియస్నెస్ దీన్ని తెలుసుకోవడం ఇంపార్టెంట్ ప్రపంచంలో ఏం తెలుసుకున్నా ఎన్ని ఇన్వెన్షన్ చేసినా ఎంత పెద్ద రీసెర్చ్ చేసినా చెప్పినా నేను ఆల్ విల్ జీరో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ కాన్షియస్నెస్ ఈ స్పృహ ఏంటిది అసలు ఈ జీవితం సరే బాడీలో ఉన్నా బాడీలో ఇంకా అర్థం కాగలేదా మళ్ళీ బాడీ నేను అని అనుకుంటే చివరి దశలు ఏమైతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి పడిపోయాను ఓకే బాడీ ఉన్నది ఇప్పుడు ఎవరైనా కొంచెం మొత్తుకుంటేనే ఏ సౌండ్ బంద్ చేయరంట అప్పుడు చుట్టూరుగా ఏడుస్తూ ఉంటారు చుట్టూరుగా బ్యాండ్ బస్టే లాస్ట్
తీసుకెళ్ళేటప్పుడు కొడతారుగా డబ్బులు ఏమంటారు बजाते नहीं बजाते ले जाते कभी बोलते अरे जाना बजा रहे तो అంటారా మస్తు డిస్టర్బ్ అవుతున్నది ఏం చేస్తుంది జర ఆపండి అని అంటారా ఎందుకంటే చెవు ఉన్నది చెవు లేదా ఏం లేదు చెవు ఉన్నది కదా చెవు ఉన్నది బాడీ कभी बोलते हैं ऐसा अरे वो डिस्टर्ब हो ना वो दूसरा गाना लगा ये अच्छा नहीं लगा वो बैंड अच्छा नहीं बजा रहा పడుకున్నప్పుడు అంటావా ఎందుకు ఉన్నది కదా చెవు శరీరం ఉన్నది కదా ఒకవేళ శరీరం మీద ఉన్నది చదివే మరి ఏం లేదు దీంట్లో ఏం లేదు దీంట్లో ఏం లేదు కాన్షియస్నెస్ ఏం లేదు బ్లడ్ ఉన్నది హార్ట్ ఉన్నది హార్ట్ ఉంది కదా పోయిందా కిడ్నీ ఉన్నది లంగ్స్ ఉన్నాయి ముక్కు ఉన్నది ముక్కు లేదా ఉందా పోయేటప్పుడు కూడా ఉంటాయి కదా అంటావా జరా ఏసీ లగా జారా మెరుకో थोड़ा सरको हवा नहीं आ रहा मेरे को अंटारा हवा नहीं आ रहा मेरे को थोड़ा ज्यादा वेंटिलेशन थोड़ा प्यास लगा अंटारा वो देर से सुनाई मेरे को చాలా సేపు నుండి పడుకోబెట్టిన నీళ్ళు ఏమన్నా తీసుకురండి నీళ్ళు జ్యూస్ పంపా 90 మంది అంటారా ఇందులో నాలుగ ఏం లేదు కదా బాడీ ఇన్ బిట్వీన్ కేమ్ అండ్ ఇన్ బిట్వీన్ విల్ లీవ్స్ ఏమైంది యాక్చువల్లీ ఏమైంది అప్పుడు బాడీ ఉంది కదా ఏమైంది మరి ఫర్ ఎగ్జాంపుల్ అర్థమవుతలేదు అసలు ఏంటి శరీరం ఇప్పుడు జీవితంతో ఉన్నాం కాబట్టి మనకు అర్థం లాస్ట్ దశలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైర్ నుండి ఇలా లేచాడు బయట నుండి లేచాడు ఆ రూమ్ నుండి ఎవరైనా బయటకు వచ్చింది అనుకో దానికి అర్థం ఏంటి ఆయన ఏడు ఉన్నట్టు ఇంతకుముందు రూమ్ లో ఉన్నట్టు కదా అంతే కదా ఆ రూమ్ లో లేకుండా బయటికి రాగలుగుతాడా రాలేదు రూమ్ లో లేకుండా ఈ డోర్ నుండి బయటికి రాగలుగుతాడా ఇది చూస్తున్నారు నా జబ్బు నుండి ఏమొచ్చింది ఏడున్నది జబ్బులో లేకుండా తీయగలుగుతానా అంతే కదా సో చివరి దశలో ఏమైతుంది నేను మై या हम या तो इस शरीर को छोड़ देंगे या शरीर हमको इसका मतलब इसके पहले किस में थे जब हम हमारे जब अंतिम श्वास बंद हो जाता तो हम घर छोड़ते या शरीर छोड़ते क्या ये बदले శరీరాన్ని వదిలేస్తున్నామా లేకపోతే ఇల్లును వదిలేస్తున్నాం లేకపోతే ప్రపంచాన్ని వదిలేస్తున్నాం देन एक्चुअली हम छोड़ के आ रहे हैं या हम छोड़ रहे हैं या वो हमको छोड़ रहा है जैसे समझो घोड़े पे बैठे और घोड़ा चल रहा है कितना चलेगा उसका भी कोई ताकत है वो रुकेगा कहीं ना कहीं या रुकेगा नहीं फिर भी जबरदस्ती चलाए तो लुढ़क जाएगा उसने तुमको छोड़ा है कि तुमने उसको छोड़ा हाँ उसने हमको छोड़ा जैसे गाड़ी टू व्हीलर पे जा 2000 का पेट्रोल डाल के और चला रहे अब 200 500 हो गया 600 किलोमीटर हो गया क्या होगा वो तुमको छोड़ेगी या तुम उसको छोड़ो गाड़ी क्या करेगा पेट्रोल खत्म वो क्या बोलेगा अब अपना रास्ता देख ले भाई मेरे को तो इतना ही लाना था अब तेरे को कैसे जाना है पैदल जाता क्या और एक घोड़ा देखता क्या कार देखता क्या वो तेरी मर्जी मैं तो मेरा कैपेसिटी अब ये शरीर का कैपेसिटी कितना
शरीर का कैपेसिटी कितना है? अब आ गया 80, 90, 100 मैक्सिमम। अब 100 से भी रिकॉर्ड बनाए, गिनीज रिकॉर्ड, वर्ल्ड रिकॉर्ड 2-3 और साल ज्यादा बनाते नहीं, बनाना है रिकॉर्ड। कितने लोग बनाए? हाँ बना था, डालिए। हाँ कितना बना था? 1 टन। हाँ कितने लोग बना? रिकॉर्ड ये रहा, वर्ल्ड रिकॉर्ड 100। ये अकेला बंदा है। हो गया। दूसरा, दोनों साथ में रहते हैं कि अलग अलग रहेंगे? पता चलना है कौन रिकॉर्ड बना रहा है नहीं बना रहा। చేస్తామా రికార్డ్? तो ఏమైతే శరీరం ఏమంటది? मेरा पेट्रोल अब मैं टाटा बनना, तेरे को पहना है और दूसरा पकड़। अब तू यमा पकड़ता, क्या सुजुकी पकड़ता, क्या होंडा पकड़ता, क्या मर्सिडीज पकड़ता, क्या फ्लाइट पकड़ता, अब मेरे को कुछ लेना देना नहीं। ये जिंदगी, समझ गया? उसके इंजन खोल के बैठेंगे तो चले 100, तो खोल के बैठे। अब इंजन अभी 20 में रिपेयर हो गया तो कितना चलेगा? 20 के రిపేరింగ్ వచ్చేసింది, సెట్కి వచ్చేసింది బండి। 100 వస్తారా? మైలేజ్ ఇస్తారా 100? कितना देता మైలేజ్? हाँ 50। బండి సెట్కి వచ్చింది కదా, ఇంజన్ ఓపెన్ అయిందంటే దానికి అర్థమైంది। 100 కొడతారా? ఏం జరుగుతుంది శరీరం ఏమంటే? नमस्कार, मेरा कैपेसिटी इतना है, तो इसका मतलब क्या है? शरीर क्या कर रहा हमको? छोड़ा। जैसे गाड़ी छोड़ा, जैसे घोड़ा छोड़ा, उतना ही है। तो उसके आगे शरीर चलने वाला, उसका भी एक कैपेसिटी। तो इसका मतलब हम किस में थे? शरीर में थे। हम किस में थे? शरीर जब छोड़ेगा तब समझ में आएगा साला मैं तो इसमें था। अब बोलेंगे शरीर को थोड़ा सांस ले भाई, और थोड़ा थोड़ा और थोड़ा, वेंटिलेटर डाल, वेंटिलेटर डाले तो 1 और साल 2 साल, उसके बाद फिर बोलेगा तब से। अब रिपेयर को आ गया, तुमने रिपेयर को दे दिया, फिर रिपेयर किया, अच्छा हो गया, फिर 10 किलोमीटर, फिर क्या बोलेगा? चलो पेट्रोल खत्म हो गया, फिर डालते गए, खत्म हो गया, डालते गए, एक दिन इंजन तब भी बोलेगा अपना रास्ता नहीं चल। तो यही तो क्या है? इसका मतलब क्या है? गाड़ी में नहीं, घोड़ा में, शरीर में, अपने को भी छोड़ो। శరీరంలో ఉన్నమా లేదా అర్థమైంది? శరీరంలో షెల్టర్ తీసుకోనమ్మా. దిస్ ఈస్ వరల్డ్ ఫర్ దిస్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ కు ప్రపంచం తోటి సంబంధం, ఈ కాన్షియస్నెస్ కు ఈ శరీరం అండ్ ఈ మైండ్ తోటి సంబంధం. ఈ శరీరమే ప్రపంచం. కాన్షియస్నెస్ కు మీ దృష్టి ప్రపంచం పైన ఉన్నది, కళ్ళు. ఈ కాన్షియస్నెస్ దృష్టి మీ పైన. మీరేం చేస్తున్నారు, మీరేం థింక్ చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు. ఫర్ కాన్షియస్నెస్ దిస్ వరల్డ్ ఈస్ ఇట్స్ బాడీ అండ్ ఇట్స్ మైండ్. So that is consciousness. अब जब मछली को समुद्र से, नदी से बाहर डालो, क्या होगा? हाँ? उसको पता चलेगा कि मेरा जीवन पानी. अब जब पानी में था तो पता नहीं चला कि ये मेरा जीवन. पानी में था वो मौज मस्ती में किसी को पकड़ रहा है, खा रहा है, कहीं नाच रहा है, झूम रहा है, डांस कर रहा है, क्रिकेट खेल रहा, फुटबॉल खेल रहा, नदी में, समुद्र में जब मार रहा, ये कर रहा. जब किनारे गिरा तब समझ में आया जीवन था. मेरा जीवन तो पता ही नहीं चला मेरा जीवन. अब उसको फुटबॉल याद आया,
उसको याद आता, कुछ याद नहीं। उसको क्या याद आता? वो तो जीवन था, वो तो जीवन था। मैं तो ऐसी मौज में था, मुझे पता ही नहीं था कि जब समुद्र के और नदी के बाहर गिरा अब समझ में आया। तो ऐसा जब मौत आएगी द्वार पे और कटाई तो समझ में आता है, अरे मैं जिंदा था, जिंदा था, मस्ती में था, जिंदा था तो नशे में था, पता ही नहीं चला। तो नशे में था, अब भी उसको होश आ रहा है मछली को, अरे ये तो जीवित था, ये मौत है। समझ रहा है? जब नदी में था कुछ पता नहीं, कब्बा मार रहा था, सो रहा था, बढ़िया उठ रहा था, सब फिर कर रहा था। और फिर जब बाहर आया तो समझ में ऐसा हमको क्या होता, अब ये सांस रुकने लगी, अब रुक रही, तब रुक रही, तो अरे मेरे को जीवन चाहिए, जीवन चाहिए, जीवन चाहिए, मेरे को जीना है। अब जीने रहे, अब जी रहे हैं, अब तो ये मार रहे, 20 मार रहे, 120 मार रहे, 180 मार रहे, फुल फुल मार रहे, समझ में नहीं आया। अब जब वो आएगा तो फिर सोच में पड़ेगा, तब बोलेंगे कम बात हो। हाँ, जब आखिरी सांस जब ऐसा रुकने लगेगी तो बोलते, मछली बोलता है कि मेरे को ये चाहिए, दाल चाहिए, हाँ क्या बोलता है, पानी चाहिए, फिर पानी। जब हमारा ऐसे जब मछली जैसे बाहर गिरेगी तो तब बोलेंगे जिंदगी चाहिए, जीवन चाहिए, जीवन चल रहा है, जीवन चल रहा है तो समझ में, जब बाहर गिरेगा तो समझ में, अरे मेरा था, अब समझ में आया, मेरा गहरा। अब इसको गिनते हैं, तो जब गिरेगा बाहर तब होश में आते, कब आते, उसको बोलते जीवन तब चलेगा, तब लास्ट, तब कुछ नहीं कर सकते, अब कुछ। तो अभी ही उस होश को पढ़ा, क्या करना है, पढ़ा ఈ సమయంలో ఇస్ మూమెంట్, ఈ మూమెంట్ లో ఈ క్షణమే దాన్ని తెలుసుకోవడం, ఈ క్షణం. నెక్స్ట్ క్షణం ఇది ఉంటుందా ఉంటుందా, దట్ ఈస్ కాన్షియస్నెస్, वो देख रहा, that is witness. अब विटनेस रहेगा, बॉडी गिरा तो भी अब विटनेस के जैसा देख, तो मेरा बॉडी गिर रहा, बॉडी गिरा विटनेस है, समझ में आया, विटनेस। अगर नहीं है तो मौत। अगर विटनेस समझ में आ गया और प्रैक्टिकली तुम कॉन्शियस हो गए तो तुम फिर बॉडी का मृत्यु, तुम्हारा मृत्यु नहीं। क्यों, अभी बीते जब बॉडी है तो भी है, नहीं है तो क्या समझ में आता है, जो ये जो समुद्र है और ये ड्रॉप, क्या होगा, बॉडी जैसे हम छोड़ने का क्या मतलब, वी बिकम ओशन, हम ये इसमें गिरा, क्या हो गया, वी आर बिकम, फॉर एग्जांपल ये आत्मा अनुकोंडी, परमात्मा अनुकोंडी, वी आर बिकम। जब वो ड्रॉप समुद्र में गिरा तो किधर है वो समुद्र, क्या हो गया, तो अभी उस चीज को समझना, अभी समुद्र हो जाए, इसका मतलब नो, जब ये हमारा श्वास चल रहा है तो ही ये सारी बातें समझ लेना। और ये अभी समय है, अभी अवकाश है, अभी तो पापा मारना, उसको मारना, इसको मारना, ये करना, मनोज, व्हाट इज कॉन्शियसनेस, నేనేంటి, బాడీ ఏం చెప్తా కలర్ కలర్ నేనేంటి, బాడీ మైండ్, దట్ ఈస్
కాన్షియస్నెస్. పదాలు వాడేటప్పుడు చాలా మంచిగా తెలిసి ఉంటాం. షుడ్ నో దీనికి ప్రాపర్ బాడీ ఐఎమ్ టెల్లింగ్, మైండ్ ఐఎమ్ టెల్లింగ్, మై కాన్షియస్నెస్ ఐఎమ్ టెల్లింగ్, వాట్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్, వాట్ ఈస్ మీ, వాట్ ఈస్ నేను. శరీరం అయితే పడిపోతున్నది, శరీరం అయిపోతున్నది, దాంతో పాటు మైండ్ గాడ్. क्या रहेगा, क्या है जो रहेगा, बोलते हैं ना, उसके बाद में कुछ भी हो जाए जो परमानेंट है, क्या परमानेंट है, ये कॉन्शियसनेस है, क्या परमानेंट है. अब ये जन्म और मृत्यु के बाहर हो, क्या हुआ, दैट इज परमानेंट. बोलते हैं ना, क्या बोलते हैं, हाँ परमानेंट, आजाद. आजाद है, या फिर जैसे इसको अलग अलग है कि भाई मृत्यु के बाद जो वर्ल्ड है, స్వర్గంలో అన్ని ఉంటాయని చెప్తారు కదా, स्वर्ग में अप्सराएं है, ये है, वो लंबा है और वो परमानेंट है, ये जो बोलते हैं ना, वो कुछ ऐसा कुछ नहीं है, कोई वर्ल्ड नहीं है जहाँ पे जाके अप्सराएं नाच रहे और तुम जाके थोड़ा मार के कुछ नहीं, वो सिर्फ इमेजिनेशन. दिस इज परमानेंट, वो परमानेंट. व्हाट इज परमानेंट, दैट शुड वी नो. अब एक बार ఇది ఒకసారి తెలుసుకున్నారు అనుకోండి, then you are permanently happy. अब इस संसार के सुख और दुख से आ गए बाहर, अब उसका कोई तुमको फर्क नहीं पड़ता. किसने अपने साथ अच्छा किया या किसने अपने साथ बुरा किया, तो ज्यादा फर्क नहीं. हम आ गए उसके వాటి మంచిగా అర్థమవుతుందా. స్టాప్.